అందంగా ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? هل جزاء الإحسان إلا الإحسان فبأي آلاء ربكما تكذبان ومن دونهما جنتان فبأي آلاء ربكما تكذبان مدهامتان فبأي آلاء ربكما تكذبان فيهما عينان نضاختان فبأي آلاء ربكما تكذبان فيهما فاكهة ونخل ورمان فبأي آلاء ربكما تكذبان فيهن خيرات حسان فبأي آلاء ربكما تكذبان సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం కాక మరేమవుతుంది? కనుక జిన్నాతులారా, మానవులారా, మీ ప్రభువు యొక్క ఏ ప్రశంసనీయ లక్షణాలను మీరు తిరస్కరించగలరు? ఆ 2 తోటలు కాక మరో 2 తోటలు కూడా ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? అవి దట్టమైన ముదురు పచ్చని తోటలు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? ఆ 2 తోటలలోనూ 2 చెలమలు పొంగి పొరలుతూ ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరిస్తారు? వాటిలో పండ్లు, ఫలాలు, ఖర్జూరాలు, దానిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? حور مقصورات في الخيام فبأي آلاء ربكما تكذبان لم يطمثهن إنس قبلهم ولا جان فبأي آلاء ربكما تكذبان متكئين على رفرف خضر وعبقري حسان فبأي آلاء ربكما تكذبان ఈ మహాభాగ్యాల మధ్య శీలవతులు, సౌందర్యవతులు అయిన భార్యలు ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన సుందరీమణులు ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? ఈ స్వర్గవాసులకు పూర్వం ఎన్నడూ ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని వారిని స్పృశించి ఉండలేదు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? ఆ స్వర్గవాసులు ఆకుపచ్చని తివాచీలపై, అందమైన విలువైన పరుపులపై, దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? تبارك اسم ربك ذي الجلال والإكرام మహామహిమాన్వితుడు, దయామయుడు అయిన నీ ప్రభువు పేరు ఎంతో శుభకరమైనది.